మా తండ్రి, సర్వశక్తిగల దేవ, జీవంగల మా తండ్రి, భూమి ఆకాశములను సృష్టించిన సైన్యములకు అధిపతియగు యెహోవా దేవ, జీవంగల తండ్రి, మా స్తుతులపై మీరు ఆసీనులై ఉన్నందుకు వందనాలు. అనర్హులం, అభాగ్యులం, పనికిరాని వారం, అర్హత లేని వారం, యోగ్యత లేని వారం, పవిత్రమైన నీ రక్తము ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మార్చి ఈ ధన్యకరమైన రక్షణ భాగ్యాన్ని మాకిచ్చినందుకు వందనాలు. పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ దినమున నీ పరిశుద్ధమైన వాక్యము ద్వారా మమ్మలను మీరు దర్శించి నీ స్వరమును మాకు వినజేయమని, మాతో ఈ దినం మాట్లాడమని, మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మమ్మలను దర్శించి మాతో మాట్లాడమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారమగినట్లు కృప చూపించి ఈ దినం నీ పరిశుద్ధ వాక్కు ద్వారా మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందమని, మీ స్వరమును మాకు వినజేయమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున, ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ప్రభు బిడ్డలమైన మనం ఈ రీతిగా ఆ పరలోకపు తండ్రి సన్నిధిని చేరి ఆయనను స్తుతించి ఆరాధించుటకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి ప్రభునామమునికే మహిమ చెల్లిస్తున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం నుండి 16వ వచనం వరకల దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ఉన్నాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఆయన వాక్యాన్ని మనం వినుట వలన మన విశ్వాసం బలపడి ప్రభువునందు స్థిరపడి ఆయన నామ మహిమ కొరకు మనం ఆయన సాక్షులుగా జీవించగలం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువే మనందరికీ ప్రధాన యాజకుడై ఉన్నాడు. హల్లెలూయా. సంఘం సార్వత్రిక సంఘం. హల్లెలూయా. దేవుని యొక్క సంఘం సార్వత్రిక సంఘమై ఉన్నది. దేవుని యొక్క సంఘములో ఉన్నటువంటి దేవుని బిడ్డలందరూ కూడా ఆయన కృపలో రక్షింపబడి ఉన్నారు కనుక వారందరినీ బలపరిచి స్థిరపరిచి నడిపించుట కొరకు యేసుక్రీస్తు ప్రభువే సంఘమంతటికి, భూమి మీద ఉన్న ప్రతి సంఘమునకు ఆయనే ప్రధాన యాజకుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. ఆయనే రక్షకుడుగా, ఆయనే ప్రజలందరి పాపముల నిమిత్తమై బలి అయి మరణాన్ని జయించి తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఆయన ఇప్పుడు మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మరియు భూమి మీద ఉన్న సంఘం అంతటికి ఆయనే అధికారి అయి ఉన్నాడు. హల్లెలూయా. సంఘం ఎవరిది కూడా కాదు, నాది కాదు, నీది కాదు, ఎవరిది కాదు. సంఘం యేసుక్రీస్తు ప్రభుది. హల్లెలూయా. ఆయనే సంఘం అంతటికి ప్రధాన యాజకుడై ఉన్నాడు. ఒక సంఘంలో ఎంతమంది రక్షింపబడాలి, ఒక ప్రాంతంలో ఎంతమంది రక్షింపబడి దేవుని సంఘంలో చేర్చబడాలి, ఇవన్నీ కూడా ప్రభు యొక్క స్వాధీనంలో ఉన్నవి. హల్లెలూయా. ఆయనే సంఘం అంతటిని
నడిపించేటువంటి యాజకుడై, ప్రధాన యాజకుడై ఉన్నాడు. హల్లెలూయా. మేము దేవుని జత పని వారమై ఉన్నాము. హల్లెలూయా. దేవునితో కలిసి నేను పని చేస్తున్నాను, నువ్వు కూడా దేవునితో కలిసి, హల్లెలూయా, నువ్వు కూడా దేవునితో కలిసి దేవుని పని చేయాలి. నేను, నువ్వు, మనందరం కూడా దేవుని పని చేయడానికి ఏర్పరచబడ్డాము. హల్లెలూయా. లోకంలో అనేక మంది మరణిస్తున్నారు, అయితే మనం బ్రతికే ఉన్నాం. ఎందుకు ఇలా మనం బ్రతికున్నాం? రాత్రి నిద్రపోదామని కళ్ళు మూసుకొని నిద్రలోనే మరణించిన వారు ఎందరో ఉన్నారు. మనం నిద్రిస్తుండగా మన దగ్గరికి మరణ దూతను రానియకుండా మన చుట్టూ తన అగ్ని కంచె వేసి మనకు తోడుగా ఉండి రక్షించి మన ఆయుష్ని పెంచి ప్రతి దినమును మనకు ఒక బహుమానంగా ఇచ్చి ఆయన కొరకు జీవించడానికి మనలను ఆయన సాక్షులనుగా బ్రతికించుకున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభుని నమ్ముకోవడానికి నీకు బలవంతం ఏమీ లేదు. అమ్మా, యేసు ప్రభుని నువ్వు నమ్ముకుంటేనే ఆయన దేవుడు కాదు. నువ్వు నమ్మినా నమ్ముకోకపోయినా, ఒకవేళ నువ్వు నమ్మకపోతే, నువ్వు ఆయనలో ఉండకపోతే నీకే నష్టం జరిగి నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, కానీ దేవునికి ఏ నష్టం లేదు. హల్లెలూయా. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా యేసుక్రీస్తు ప్రభువే నిజమైన రక్షకుడు, నిజమైన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరలోకపు తండ్రి ఆయన యొక్క వాక్యం శరీరధారి అయి, అనగా ఆయనే శరీరధారి అయి ఈ లోకానికి రక్షకుడుగా దిగివచ్చి మనందరికీ రక్షణ ఇవ్వడమే కాకుండా సంఘమును యుగ సమాప్తి వరకు ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు బ్రతికి ఉన్నా, ఎవరు మరణించినా ఆయన మాత్రం ఆయన సంఘాన్ని శాశ్వతంగా నడిపిస్తూనే ఉంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసమును గురించి రాయబడి ఉంది. మనమందరము దేవుణ్ణి విశ్వాసము ద్వారా నమ్ముకున్నాం, విశ్వాసము ద్వారా ఆయన ఎదుకు వచ్చాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడితిరి, కానీ ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. హల్లెలూయా. దేవుడిచ్చిన రక్షణ మన వలన కలిగినది కాదట. హల్లెలూయా. నేను ఇక్కడుండి దేవుని మాటలు మీకు చెప్తున్నానంటే ఇది నా వలన కలిగినది కాదు, నా అంతటా నేనే కల్పించుకొని ఇక్కడ ఉండి చెప్పట్లేదు. దేవుడు తన కృప ద్వారా మరణ పడకలో ఉన్న నన్ను బ్రతికించి, ఈరోజు వరకు బ్రతికించి ఆయన మాటలు చెప్పడానికి ఆయనే కృప చూపించి వాడుకుంటున్నాడు. కాబట్టి ఎవరు కూడా గర్వించడానికి వీల్లేదు, ఎవరు కూడా అతిశయించడానికి వీల్లేదు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి, కానీ గొప్పతనమును బట్టి కానీ, జ్ఞానమును బట్టి కానీ, తెలివిని బట్టి కానీ, వాక్చాతుర్యమును బట్టి కానీ, డబ్బును బట్టి కానీ, పదవిని బట్టి కానీ, ఉద్యోగమును బట్టి కానీ, ఆస్తిని బట్టి కానీ ఎవరు కూడా గర్వించడానికి వీల్లేదు. సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. హల్లెలూయా. భూమి మీద నరులందరూ పడుచున్న పాటు వలన
వారికి వచ్చే ప్రయోజనం ఏంటి అంటే అది ఒకడు గాలికై ప్రయాసపడినట్టే ఉన్నది. హల్లెలూయా. సమస్తమును వ్యర్థమైపోతవి గనుక వ్యర్థము కానటువంటిది, శాశ్వతమైనది, నిరంతరము నిలిచి ఉండేది దేవుని రాజ్యము గనక ఆయన యొక్క క్రియలయందు, ఆయన యొక్క మాటలయందు విశ్వాసముంచి మరణం వరకు ప్రభు కొరకు జీవించుటయే దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా, 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 హల్లెలూయా. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. సమస్తమును సృజించిన వాడు దేవుడే. దేవుడు సృష్టించితే లోకం సృష్టింపబడింది, కానీ మనుషులు ఏది కూడా సృష్టించడం లేదు. హల్లెలూయా. దేవుడు సృష్టించిన వాటినే మనుష్యుడు వాడుకుంటున్నాడు. కాబట్టి దేవుడు సృష్టించిన సృష్టిని ఆరాధించవద్దు. సూర్యునే కానీ, భూమినే కానీ, ఆకాశమునే కానీ, జంతువులనే కానీ, పక్షులనే కానీ, మనుషులనే కానీ, భూమి మీద ఉన్న దేనినైనా మొక్కకూడదు, దానిని పూజించకూడదు, దానికి సాగిలపడకూడదని ప్రభువు చెప్పుచున్నాడు. హల్లెలూయా. మరి ఎవరికి సాగిలపడాలి? మరి ఎవరికి మొక్కాలి? మరి ఎవరిని ఆరాధించాలంటే భూమిని, ఆకాశమును, సకల విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్తను ఆరాధించాలి. హల్లెలూయా. నీ ఆరాధన, నీ సమర్పణ, నీ యొక్క హృదయంలో జరిగేటువంటి స్తుతి ఆరాధన వ్యర్థమైపోకుండా ఉండాలంటే జీవంగల దేవుని నీవు ఆరాధించాలి. హల్లెలూయా. జీవంగల దేవుని ఆరాధించేటప్పుడు నువ్వు విశ్వాసముతో ఆరాధించాలి. ఆయన ఇక్కడ ఉన్నాడని. హల్లెలూయా. ఆయన ఎక్కడున్నాడు? వాక్యంలో ఏమంటాడంటే అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. హల్లెలూయా. ప్రభు ఇక్కడ ఉన్నాడని ఎట్లా చెప్పగలం మనం? చెప్పండి, ఎలా చెప్పగలం? విశ్వాసము ద్వారా చెప్పుచున్నాం. హల్లెలూయా. ప్రభు ఇక్కడ ఉన్నాడని ఎలా చెప్పుచున్నాం మనం? విశ్వాసం ద్వారా చెప్పుచున్నాం. ఆయన ఇక్కడ ఉన్నాడని మనం విశ్వసిస్తున్నాం. ఆయన ఇక్కడ ఉన్నాడని నమ్మి ఆయన మందిరానికి మనం వచ్చాం. ఆయన అదృశ్యముగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎక్కడున్నాడు? అమ్మ, ఎక్కడున్నాడు? ఆయన కనబడకుండా మన మధ్యలోనే ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు అన్నాడు, భూమి మీద 2-3 నా నామమును ఎక్కడ కూడుకొని ఉంటారో అక్కడికి నేను వస్తా అని చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఉన్నాడని మనం నమ్ముచున్నాం కదా, ఆ నమ్మకమే నీ విశ్వాసము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి.
ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. హల్లెలూయా. ప్రపంచములు అనగా ఈ భూలోకమే కావచ్చు, విశ్వములో ఉన్న గ్రహములన్నీ కావచ్చు, ఆకాశంలో కనబడుచున్న ఆ సూర్యుడే కావచ్చు, ఉన్నటువంటి సకల విధములైన విశ్వములో ఉన్న అన్ని గ్రహములు కూడా దేవుని యొక్క వాక్యము చేత అనగా దేవుని ఆజ్ఞ చేత, దేవుని మాట చేత, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుని మాట చేత నిర్మింపబడ్డాయి. హల్లెలూయా. కాబట్టి ఆయన లోకములో ఉన్న ఆయన సృష్టించిన ఏ సృష్టి రూపములో ఆయన ఉండడు. హల్లెలూయా. ఏ సృష్టి రూపములో ఆయన కనిపించడు. కాకపోతే మనుషులకు జ్ఞానోదయం కలగాలని, మనుషులకు బుద్ధి జ్ఞానం దైవికమైన జ్ఞానం అవ్వాలని, ఆయన యొక్క మహిమను వివరించడానికి మానవ రూపిగా, మనుష్య రూపునిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఎన్ని అవతారాలు ఎత్తాడంటే ఆయన ఎన్ని అవతారాలు ఏమీ ఎత్తలేదు. హల్లెలూయా. ఆయన ఒకే ఒక అవతారం ఎత్తి భూమి మీదకి వచ్చాడు. అదే మానవ స్వరూపిగా మానవ రూపం ధరించి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే మానవులకు జ్ఞానోదయం కలగజేయాలంటే ఒక ఏనుగు రూపంలో, ఒక పాము రూపంలో, ఒక పక్షి రూపంలో, ఒక జంతువు రూపంలో, ఒక వింత జంతువు రూపంలో ఆయన వస్తే ప్రయోజనం ఉండదు. హల్లెలూయా. మనిషి రూపంలో వస్తేనే మనిషి భాషలో మనిషికి ఆయన చెప్పగలడు గనక మానవ రూపిగా ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి సృష్టింపబడినది ఏది కూడా ఆయన లేకుండా సృష్టింపబడలేదు. హల్లెలూయా. కాబట్టి పదార్థములన్నీ కూడా, భూమి మీద ఉన్నవన్నీ కూడా వాటంతటవే ఏర్పాటు చేయబడలేదు. దేవుని ఆజ్ఞ వలన, దేవుని మాట వలన సమస్తమును సృష్టింపబడినవి. హల్లెలూయా. 4వ వచనం, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి మానవునికి జన్మించినటువంటి 2 కుమారులలో కయీను, హేబేలు ఇద్దరు కూడా దేవునికి కానుకలు తీసుకొచ్చారు. అయితే కయీను కానుక దేవునికి నచ్చలేదు, హేబేలు కానుక దేవునికి నచ్చింది. దేవుని మీద విశ్వాసముతో నా కానుకలు దేవుడు అంగీకరిస్తాడు, నా కానుకలు, నా దశమ భాగం, నా ప్రథమ ఫలం, నా కానుకలు, నా సమర్పణలు దేవుడు తప్పకుండా అంగీకరిస్తాడనే విశ్వాసముతో దేవునికి అర్పించాడు. హల్లెలూయా. హేబేలు అర్పణ దేవునికి ఇష్టం అనిపించింది. కయీను బహుశా గొనుగుతూ సనుగుతూ, లేదా ఇష్టం ఉండో ఇష్టం లేకనో
ఒకవేళ తన తమ్ముడు దేవునికి కానుక ఇస్తాడు కాబట్టి నేను కూడా ఇవ్వకపోతే బాగుండదనేమో, రకరకాల విధములైన ఆలోచనల ద్వారా హృదయపూర్వకంగా దేవునికి ఇవ్వకపోవడం వలన కయీను యొక్క సమర్పణ దేవునికి నచ్చలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, నువ్వు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనమే కాదు, లోకంలో ఉన్న ఇతర ప్రజలు కూడా దేవుని కాడికి పోయేటప్పుడు ఖాళీ చేతులతో పోతారా వాళ్ళు? అమ్మ, ఖాళీ చేతులతో పోతారా వాళ్ళు? ఖాళీ చేతులతో ఎవరు పోరు. దేవుని కాడికి పోయినప్పుడు దేవుని మీద భక్తితో దేవునికి మనం కానుకలు ఇవ్వాలా, దేవునికి మన యొక్క అర్పణలను చెల్లించాలని దేవుని మీద నమ్మకంతో వెళ్తుంటారు అందరూ. హల్లెలూయా. మనము కూడా దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నా దశమ భాగం, నా ప్రథమ ఫలం, నా కానుకలు దేవుడు అంగీకరిస్తాడని విశ్వాసముతో దేవునికి ఇస్తున్నాం. హల్లెలూయా. నీవిచ్చే దశమ భాగమే కావచ్చు, నీ ప్రథమ ఫలమే కావచ్చు, నీ కానుకలే కావచ్చు, నువ్వు మనుషులకు ఇవ్వడం లేదు. హల్లెలూయా. ఎవరికి ఇవ్వడం లేదమ్మా? చెప్పండి, ఎవరికి ఇవ్వడం లేదు? నువ్వు మనుషులకు ఇవ్వడం లేదు. తీసుకునేది దైవజనుడే అయినా కూడా నువ్వు నేను దేవునికి ఇస్తున్నాననే విశ్వాసముతో ఇస్తున్నావు. హల్లెలూయా. ఒకసారి మన దగ్గరికి మందిరం యొక్క వార్షికోత్సవానికి ఒక అయ్యగారు వస్తే ఆయనకు నేను చాలా పెద్ద కానుక ఇచ్చాను. ఎటువంటి కానుక ఇచ్చానంటే ఆయనకు నేను 10,000 కానుక ఇచ్చిన. ఎంత ఇచ్చిన? 10,000 ఇచ్చిన కానుక మన దగ్గరకు వచ్చిన అయ్యగారికి. 10,000 ఇస్తే ఆయన పోయినాక ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, ఏంది మీరు ఇంత పెద్ద కానుక ఇచ్చారు నాకు అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఇచ్చింది మీకు కాదు, నేను యేసయ్యకి ఇచ్చిన అని చెప్పిన. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి ఇచ్చిన? నేను దేవునికి ఇచ్చిన. ఆయన చాలా సంతోషపడ్డాడు. హల్లెలూయా. దేవునికి ఇచ్చేటప్పుడు నేను ఒక మనిషికి ఇస్తున్నాను అని ఎప్పుడు కూడా అనుకోకు. అలా అనుకోని ఒకవేళ నువ్వు ఇచ్చినావంటే ఇయ్యకపోవడమే మంచిది. ఎందుకంటే దానివల్ల నీకేం ప్రయోజనం రాదు. మనిషికి నేను ఇస్తున్నానని లేదా అయ్యగారికి నేను ఇస్తున్నానని ఒకవేళ నీ మనసులో అనుకోని గనక, అమ్మో గుళ్ళోకి వచ్చి అయ్యగారికి నేను 10,000 ఇవ్వాలనా అని ఒకవేళ నీకు డౌట్ వస్తే, అయ్యగారు అనే మాట వచ్చింది కాబట్టి నువ్వు ఆ 10,000 ఇవ్వకపోవడం మంచిది. ఎందుకంటే దానివల్ల నీకు ప్రయోజనం రాదు. దేవుడు నేను అర్పించే కానుకను చూస్తున్నాడని నమ్మి, నేను మనుషులకు కాదు దేవునికి ఇస్తున్నానని నమ్మి నువ్వు ఇస్తే, నువ్వు ఒక వంతు ఇస్తే ఆయన తిరిగి నీకు 100 అంతలు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధికి నీవు వచ్చేటప్పుడు, నీ దశమ భాగం ఇచ్చేటప్పుడైనా, నీ ప్రథమ ఫలం ఇచ్చేటప్పుడైనా, నీ కానుకలు ఇచ్చేటప్పుడైనా, నీ కుడి చేయి చేసేది ఎడమ చేయి చూడకూడదు. హల్లెలూయా. అమ్మ, అర్థమవుతుందా నేను చెప్పేది? నీ కుడి చేత ఇచ్చేది కనీసం నీ శరీరంలో ఉన్న ఈ ఎడమ చేయి కూడా చూపియొద్దట, ఈ ఎడమ చేయి కూడా చూడొద్దట. కుడి చేత నువ్వు దేవునికి ఇచ్చేది నువ్వు చూస్తావు, ఆ తర్వాత ఎవరు చూస్తారు?
దేవుడు చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారంటే దశమ భాగం ఆ కానుక పెట్టెలో వేయకుండా అయ్యగారి చేతికి నేను ఇస్తే అబ్బా ఇన్ని వేలు ఈ బిడ్డ ఇచ్చిందని అయ్యగారు సంతోషపడతాడని కొందరు అనుకుంటారు. కానీ మన సంఘంలో అట్లా అనుకోరు. మన సంఘంలో ఉన్న బిడ్డలు ఏమనుకుంటారంటే దశమ భాగం ఇచ్చి ప్రత్యేకంగా నేను ప్రార్థన చేయించుకుంటా అని ఇస్తారు. హల్లెలూయా. కానీ కొందరు అయితే ఇన్ని 500 నోట్లు కానుక పెట్టెల వేసే బదులు అయ్యగారికి చూపించి వేస్తే బా ఇన్ని డబ్బులు ఈ బిడ్డ దేవునికి ఇచ్చిందని అయ్యగారు కూడా సంతోషపడతాడు. అయ్యగారు సంతోషం వల్ల నీకేం మేలు జరగదు. అయ్యగారు సంబరపడితే నీకు ప్రయోజనం ఉండదు. దానివలన నీకు ప్రయోజనం లేదు. నువ్వు ఇవ్వకపోయినా నువ్వు ఇచ్చినా అయ్యగారును పోషించేది దేవుడే. హల్లెలూయా. కాబట్టి అయ్యగారిని సంతోషపెట్టడానికి కాదు, దేవుణ్ణి సంతోషపెట్టడానికి నీ కుడి చేయి చేసేది నీ ఎడమ చేయి కూడా కనబడకుండా దేవునికి ఇచ్చినట్లయితే నువ్వు తిరిగి 100 పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి హేబేలు దేవునికి సమర్పణతో కానుకలు ఇచ్చాడు. కయీను తన హృదయం సరిగా ఉంచుకోకుండా ఎన్నెన్నో లోక సంబంధమైన తలంపులతో దేవునికి కానుకలు ఇచ్చుట వలన కయీను కానుకను దేవుడు తిరస్కరించాడు, హేబేలు కానుకను దేవుడు అంగీకరించాడు. హల్లెలూయా. దేవుడు హేబేలును అంగీకరించడం చూసి కయీను కోపం వచ్చి తన తమ్ముని చంపేశాడు. తమ్ముని ఏం చేసిండమ్మా? చంపేసిండు. దేవుడు ఏంది నా మీద దయ చూపించకుండా మా తమ్ముని మీద దయ చూపిస్తాడు, మా తమ్ముని మీద కృప చూపిస్తాడని కయీను కక్ష చేత తన సహోదరుని చంపేశాడు. చచ్చిపోయినా కూడా హేబేలు మాట్లాడుతున్నాడట. హల్లెలూయా. హేబేలు చచ్చిపోయినా కూడా భూమి మీద చిందింపబడిన అతని యొక్క రక్తం దేవునికి మొరపెట్టిందట. హల్లెలూయా. రక్తములో ప్రాణం ఉన్నది కనుక ఆ రక్తములో ఉన్న ప్రాణం దేవునికి మొరపెట్టిందట. అందుకే దేవుని వాక్యంలో అంటాడు, అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. లేనివి ఉన్నట్లుగా, ఉన్నవి లేనట్లుగా చేయశక్తి గల దేవుడు ఆయన. నీ కంటికి కనిపించనివి నువ్వు అడిగే వాటికంటే, నువ్వు ఊహించుకునే వాటికంటే, అమ్మా మనుషులకు ఎన్నో కోరికలు ఉంటాయి కదా. మనం దేవుణ్ణి చాలా అడుగుతాం. మనం అడిగే వాటికంటే, మనం ఊహించుకునే వాటికంటే అత్యధికంగా చేయశక్తి గల దేవుడు. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం లేక చాలామంది దిగులు పడతారు. దేవుని యందు నమ్మకం లేక చాలామంది భయపడతారు. అమ్మో ఈ కష్టాలు ఎట్లా తీరుతాయి, అమ్మో ఈ అనారోగ్యం ఎట్లా పోతుంది, అమ్మో ఈ అప్పులన్నీ ఎట్లా తీరుతాయి, అయ్యో నా అనారోగ్యం ఎట్లా పోతుంది, నాకు మేలు జరుగుతుందో జరగదో, దేవుడు కనికరిస్తాడో కనికరించడో, అద్భుతం జరుగుతుందో జరగదో, నేను ఇల్లు కట్టుకోగలుగుతానో కట్టుకోలేకపోతానో, ఇల్లు కట్టుకునేంత డబ్బులు నా దగ్గర ఉంటాయో ఉండవో. ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య వెంటాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మనిషిని ఏదో ఒక సమస్య
వెంటాడుతున్నది. అయితే దేవుడు ఈ దినం మాట్లాడుచున్నాడు, నీ సమస్యలన్నిటినీ దేవుడు తీరుస్తాడని నువ్వు విశ్వాసముంచు. హల్లెలూయా. దేవుడు సహాయం చేస్తాడని, దేవుడు కృప చూపిస్తాడని, దేవుడు అద్భుతం జరిగిస్తాడని నువ్వు నమ్మితే కండ్లార దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. నమ్మకపోవడం వలన చాలామందికి మేలు జరగట్లేదు. నమ్మడం వలన చాలామంది దీవించబడతారు. హల్లెలూయా. నమ్మకపోవడం వలన చాలామంది నష్టపోతున్నారు. దేవుని మాట మీద నమ్మకం లేదు. దేవుడిచ్చిన వాగ్దానం మీద నమ్మకం లేదు. దేవుడు చెప్పే మాటలంటే ఇవన్నీ కథలు నాకెందుకు అని వాటిని నమ్మట్లేదు. దేవుని వాక్యం మనుషులు కల్పించే కథల లాంటిది కాదు, కల్పన కథలు కాదు, కల్పించుకొని చెప్పినటువంటి మాటలు కావు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద మనుషులకు ఎన్నో మత గ్రంథాలు ఉన్నాయి, కానీ ఆ మత గ్రంథాలకును మన యొక్క బైబిల్ గ్రంథానికి ఉన్న తేడా ఏంటంటే, ఆ మత గ్రంథాలన్నీ కూడా ఎవరో ఒక మనిషే రాశారు. ప్రతి మత గ్రంథానికి ఒక మనిషి రైటర్గా ఉండి రాశాడు. కానీ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని 40 మంది దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క దాసులు ఒకరికొకరికి సంబంధం లేకుండా, ఒక దేశంలో ఒక ఆయన, ఇంకో దేశంలో ఇంకొక ఆయన, రకరకాల స్థలాల్లో ఈ 40 మంది ఉండి ఈ బైబిల్ గ్రంథాన్ని రాస్తే, ఈ 66 పుస్తకాలను ఒక దగ్గర చేర్చేసరికి మొత్తం దీంట్లో అంతా యేసుక్రీస్తు ప్రభు గురించే, యెహోవా దేవుని గురించే రాయబడి ఉంది. హల్లెలూయా. ఒకరికి తెలవకుండానే దేవుని గురించి వాళ్ళు రాశారు. ఎవరి గురించి రాశారు? 40 మంది 40 దేవుళ్ళ గురించి రాశారా అంటే లేదు, 40 మంది ఒకే దేవుని గురించి రాశారు. హల్లెలూయా. 40 మంది ఒకే దేవుని గురించి రాశారు. ఒకరికొకరు సంబంధం లేకుండా, ఒకరికొకరు పరిచయమే లేదు. కానీ పరలోకమందున్న యెహోవా దేవుని గురించి, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు గురించి 40 మంది దైవ సేవకులు ఒకరికొకరు పరిచయం లేకున్నా కూడా, ఒకరి ప్రాంతంలో ఒకరు ఉండకున్నా కూడా, ఒకరికొకరికి తెలుసుకోకుండా కూడా ఎవరికి వారే ఆయన నామమున పుస్తకాలు రాస్తే, ఆ పుస్తకాలన్నిటినీ 66 పుస్తకాలను ఒక దగ్గరకు చేర్చితే మొత్తం దీంట్లో అంతా కూడా సృష్టికర్త అయిన దేవుని గురించే, ఒకే దేవుని గురించే రాయబడి ఉన్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, నేను ఉన్నానని నువ్వు నమ్ముచున్నావా? నేను ఉన్నానని నువ్వు నమ్ముచున్నట్లయితే నీ పనుల భారం అంతా నా మీద మోపు, నేను నీకు సహాయం చేస్తా, నీకు తోడుగా ఉంటా, నిన్ను నడిపిస్తా, నీ ఎడల దయ చూపిస్తా, అనుక్షణం నీకు సహాయం చేస్తా అని దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు నమ్మకం ఉంటే నువ్వు ధన్యుడవు, ధన్యురాలివి. ఒకవేళ నువ్వు దేవుని మాటను నమ్మకపోతే ఈ ధన్యత నీకు దొరకదు. హల్లెలూయా. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడను. అతడు కొనిపోబడక మునుపు
దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయాను గనక అతడు కనబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో హానోకు గురించి మాట్లాడుతున్నాడు. హానోకు ఏమని సాక్ష్యం పొందిండంటే, హానోకు దేవునితో నడిచిండట. హల్లెలూయా. ఎవరితో నడిచిండట? దేవునితో. దేవునితోనా దయ్యంతోనా? ఎవరితో నడిచిండట? దేవునితో నడిచిండట. హానోకు దేవునితో నడిచాడు గనక అతని విశ్వాస జీవితాన్ని బట్టి బ్రతికుండగానే అతన్ని దేవుడు తీసుకొని వెళ్ళిపోయిండు. హల్లెలూయా. బ్రతికుండగానే దేవుడు అతన్ని తీసుకొని వెళ్ళిపోయాడు గనక మళ్ళా ఆయన భూమి మీద ఎవరికి కూడా కనబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. 6వ వచనం బైబిల్ ఉన్నవారు తీసి చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటిది అసాధ్యం అట? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. నీకు ఒకవేళ నమ్మకం లేదనుకో, నువ్వు ఒకవేళ మనసారా దేవుణ్ణి నమ్మట్లేదనుకో, నువ్వంటే ఆయనకి ఇష్టం ఉండదట. హల్లెలూయా. అమ్మ, నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? నీకే గనక దేవుడు నాకు సహాయం చేస్తాడనే నమ్మకం నీకే గనక లేకపోతే నువ్వంటే ఆయనకు ఇష్టం ఉండదు. హల్లెలూయా. చాలామంది నా ప్రార్థన మీద ఆధారపడతారు. అమ్మా, ఎవరి ప్రార్థన మీద ఆధారపడతారు? చాలామంది నా ప్రార్థన మీద ఆధారపడతారు. ఏమని? అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ చేస్తారు, లేకపోతే అర్ధరాత్రి 2 గంటలకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి, అయ్యా నాకు భయం అయితే అది ప్రార్థన చేయండి. అరే, నువ్వు నమ్ముకున్న యేసయ్య, నేను నమ్ముకున్న యేసయ్య ఒకటేగా. మరి నేనెందుకు భయపడట్లేదు? నువ్వెందుకు భయపడుతున్నావు? నీకు నమ్మకం లేక నువ్వు భయపడుతున్నావు. హల్లెలూయా. నీకు నమ్మకం లేక నీకు దేవుడు కార్యాలు పొందుకోలేకపోతున్నావు. కాబట్టి అయ్యగారికి ఫోన్ చేస్తే అయ్యగారు గట్టిగా ప్రార్థన చేస్తాడు, బలంగా చేస్తాడు. చేస్తా, ఎంత అర్ధరాత్రి చేసినా నేను ప్రార్థన చేస్తా. కానీ ప్రయోజనం ఏంటిది? నేను ప్రార్థన చేసినంతసేపే నీకు అద్భుతం జరుగుతుంది. దేవుడు నాకు ఇచ్చిన విశ్వాసమును బట్టి నేను ప్రార్థన చేస్తా, నీకు అద్భుతం జరుగుతుంది. ఆ అద్భుతం అప్పటి వరకే. ఆ తర్వాత నీకు విశ్వాసం లేకపోతే నీ జీవితం అంతా అవే కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. ఎవరో ప్రార్థన మీద నువ్వు ఆధారపడడం కాదు, నీ ప్రార్థన నువ్వు చేసుకో. హల్లెలూయా. ప్రార్థన చేయించుకోవడం అలవాటు చేసుకోవద్దు. అమ్మా, నాకెళ్ళి చూడండి అందరూ. ప్రార్థన చేయించుకోవడం అలవాటు చేసుకోవద్దు. మనం ఎక్కడైనా మీటింగ్ పోయినప్పుడు చాలామంది నేను అక్కడ అయ్యగారితో ప్రార్థన చేయించుకుంటా అని పోయి అక్కడే ఉంటారు. ఇక ఇంకా రావట్లేదని మేము ఎదురు చూడాల్సి వస్తుంది. అక్కడే ఉంటారు. ఎంతకాలం అట్లా పోయి ప్రార్థన చేయించుకుంటావు? నువ్వెప్పుడు వేరేటోళ్ళ కొరకు ప్రార్థన చేస్తావు? మరి నువ్వెప్పుడు దయ్యాలు వెళ్ళగొడతావు? నువ్వెప్పుడు ప్రార్థన చేస్తావు ఇతరుల కొరకు? ప్రార్థన చేయించుకోకూడదు, ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. ప్రార్థన ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయించుకోవడం కాదు, ప్రార్థన చేయించుకోవడం కాదు. నువ్వే గనక ఇంటికాడ మోకరించి బలంగా ప్రార్థన చేసుకునే వ్యక్తివైతే నువ్వు ప్రార్థన చేయించుకోవు, నువ్వు ప్రార్థన చేసుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన
ఊరికే ఇతరులతోని చేయించుకోవడం కాదు, నీ ప్రార్థన నువ్వే మోకరించి చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. హల్లెలూయా. ఒకసారి ఒక పాస్టర్ గారు ఫోన్ చేశాడు. ఏమని ఫోన్ చేశాడంటే, ఈ దయ్యం నేను చెప్పిన మాట వినట్లేదు, నువ్వు ప్రార్థన చేయి అన్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్ముకున్నది ఎవరిని? యేసుప్రభునేగా. నేను నమ్ముకున్నది ఎవరిని? యేసుప్రభునేగా. మరి నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకు వెళ్ళిపోవట్లేదు దయ్యం? మరి నువ్వు అక్కడనే ఉన్నావు, నేను ఇక్కడున్నా, నువ్వు అక్కడే ఉన్నావు మనిషి దగ్గర. ఆ దయ్యం చెప్పిన మాట వినట్లేదట, పోవట్లేదట. సరే ఫోన్ దగ్గర పెట్టాను. మరి నేను ప్రార్థన చేస్తేనేమో అది కెవ్వున అరిసి పారిపోయింది. హల్లెలూయా. ఇక్కడ తేడా ఎక్కడ ఉన్నది? ఇక్కడ తేడా ఎక్కడ ఉన్నది? విశ్వాసములో తేడా ఉన్నది. నువ్వు నమ్ముకున్నది యేసుప్రభునే, నేను నమ్ముకున్నది యేసుప్రభునే. నువ్వు ప్రార్థన చేస్తే దయ్యం పోవట్లేదు, నేను ప్రార్థన చేస్తే దయ్యం ఎందుకు పోతుందంటే, నేను నమ్ముతున్నాను, మనసారా నేను నమ్ముతున్నాను యేసు నామములో శక్తి ఉన్నదని, యేసు నామమున దయ్యాలు బారిపోతాయని, యేసు నామమున రోగాలు స్వస్థతను అందుకుంటాయని నేను నమ్ముతున్నాను. ఆ నమ్మకం నువ్వు కలిగి ఉంటే నువ్వు ప్రార్థన చేసినా కూడా అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసినా కూడా దయ్యాలు పారిపోతాయి. నువ్వు ప్రార్థన చేసినా కూడా దయ్యాలు పారిపోతాయి. దేవుడు అంటాడు, నీకు ఒకవేళ నా మీద నమ్మకం లేకపోతే నేను నిన్ను ప్రేమించను. హల్లెలూయా. దేవుడు ప్రేమించడట. దేవుడు మనల్ని ఇష్టపడను అంటాడు. దేవునికి మన మీద ఇష్టం అనిపించదట, నమ్మకం అనేది లేకపోతే. హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం అమ్మా? ఎక్కడికి వచ్చాం మనం? ఏం పని పాట లేకుండా వచ్చి ఉత్తగానే ఇక్కడ కూర్చున్నాం. మనం ఎక్కడికి వచ్చాం? ఎవరి కొరకు వచ్చాం? దేవుని కొరకు వచ్చాం. దేవుని కొరకు ఎందుకు వచ్చాం? దేవుడు లేకపోతే మనం బతకలేం కాబట్టి. దేవుడు ఇవ్వకపోతే మనం తినలేం, దేవుడు ఇవ్వకపోతే మనం బట్టలు కట్టుకోలేం, దేవుడు ఇవ్వకపోతే ఆరోగ్యంగా మనం బతకలేం, దేవుడు కృప చూపించకపోతే మన ఆయుష్ ఎక్కువ ఉండదు, దేవుడు దయ చూపించకపోతే మనం అంతా వ్యర్థమైపోతాం. కాబట్టి దేవుని యొద్దకు ప్రతి వారం మనం ఆశతో వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పక్కన వాళ్ళని అడగండి, ఎవరిని బాగు చేయడానికి వస్తున్నావు మందిరానికి? అడగండి, ఎవరిని బాగు చేయడానికి వస్తున్నావు? అడగండి పక్కన వాళ్ళు అడగండి, ఎవరిని బాగు చేయడానికి వస్తున్నావు? హల్లెలూయా. నిన్ను నువ్వే బాగు చేసుకున్నానికి వస్తున్నావు అనండి. హల్లెలూయా. ఎవరి కోసం మందిరానికి వస్తున్నావు? నా కోసం వస్తున్నావా, లేకపోతే దేవుని కొరకు వస్తున్నావా? నీ కొరకు నువ్వే వస్తున్నావు. హల్లెలూయా. ఎక్కడికి వస్తున్నావు? దేవుని యొద్దకు వస్తున్నావు. హల్లెలూయా. ఎక్కడికి వస్తున్నావు? దేవుని యొద్దకు వస్తున్నావు. ఎందుకు వస్తున్నావు? దేవుని ఆరాధించడానికి, ఆయన మాట వినడానికి, నీ విశ్వాసాన్ని పెంపు చేసుకోవడానికి, ఆశతో ఆయనను ఆరాధించడానికి వస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆశ వ్యర్థమైపోదు, నీ ఆశ వ్యర్థమైపోదు, నీ యొక్క సమర్పణ వ్యర్థమైపోదు. నువ్వు ప్రతి వారం దేవుని యొద్దకు వెళ్ళాలని ఆశతో వస్తున్నావు చూడు, అందుకే నీ ఎడల దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొద్దకు వచ్చువాడు
ఆయన ఉన్నాడనియు. హల్లెలూయా. ఏమని అమ్మా? ఏమని? ఆయన ఉన్నాడని. ఎక్కడున్నాడు అమ్మా? ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడున్నాడు దేవుడు? మన మధ్యలోనే ఉన్నాడు, నీ హృదయంలోనే ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతోనే ఉన్నాడు. హల్లెలూయా. ఆ నమ్మకం ఒకటి గట్టిగా ఉంటే చాలు. నీతోనే, నీలోనే, నీ వెంటనే, నువ్వెక్కడికి వెళ్ళినా నీ వెంటనే ఉన్నాడు ప్రభు. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, ఆయనకు నిజముగా మొరపెట్టే వారికి లేదా ఆయనను వెదికే వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. హల్లెలూయా. దేవునికి దగ్గరకు వచ్చేటప్పుడు దేవుడు ఉన్నాడని నమ్మాలి. మళ్ళీ నీ ప్రార్థనలు ఆలకించి నీ ప్రార్థనలకు జవాబు దయచేస్తాడని నమ్మాలి. హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారంటే, అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను కానీ అంటారు. ఆ గానిలోనే గూనిపోతుంది. అమ్మా, ప్రార్థన చేస్తున్నా గాని అంటే ఏంది? విశ్వాసం లేదు. నేను ప్రార్థన చేస్తున్నా కానీ ఎంతసేపు చేసినా కూడా నా ప్రార్థన దేవుడు వినట్లేదు. ప్రార్థన దేవుడు వినట్లేదా? ప్రార్థన దేవుడు వినట్లేదా? వినట్లేదా? ప్రార్థన దేవుడు విన్నాడు కానీ నీకు జవాబు రావట్లేదంటే నీ నమ్మకంలో తేడా ఉండొచ్చు, నీ విశ్వాస జీవితంలో తేడా ఉండొచ్చు, నీ పరిశుద్ధ జీవితంలో తేడా ఉండొచ్చు. ఏదో ఒక తేడా ఉంటేనే దేవుడు మాట్లాడడు. ఏదో ఒక తేడా ఉంటేనే దేవుడు దర్శనం ఇయ్యడు, దేవుడు కార్యం చేయడు. హల్లెలూయా. హల్లెలూయా. పాత నిబంధనల కాలంలో లేకపోతే బైబిల్ కాలంలో అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు ప్రభు చేశాడు కానీ ఈ రోజుల్లో ప్రభు చేయట్లేదని ఎవరు నమ్ముతారో వాళ్ళకు చేయడు. హల్లెలూయా. చాలామంది అట్లా నమ్ముతున్నారు. యేసు ప్రభు ఇప్పటికి కూడా దయ్యాలు వెళ్ళగొట్టట్లేదు, బైబిల్లో మాత్రమే చేశాడు. ఇప్పుడు దయ్యాలు కొట్టట్లేదు, స్వస్థతలు చేయట్లేదు, అద్భుతాలు చేయట్లేదు అని నమ్ముతున్నారు కనుక నిజంగానే వాళ్లకు చేయట్లేదు. ఎవరైతే యేసు నామమున నేను దయ్యం వెళ్ళగొడతాను అనుకున్న వాళ్ళకి నిజంగానే దయ్యాలు వెళ్ళగొట్టే అధికారం దేవుడు ఇస్తున్నాడు. ఎవరైతే నేను ప్రార్థన చేస్తే వాళ్ళకు అద్భుతం జరుగుతుందని మనసారా నమ్ముతారో వాళ్ళు ప్రార్థన చేయగానే వెంటనే వాళ్ళకు అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. ఇక్కడ ఏం లేదు తేడా, నమ్మకంలోనే తేడా ఉన్నది. హల్లెలూయా. దేంట్లో తేడా ఉందమ్మా? అంటుండు, ఇదిగో దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను గదా. హల్లెలూయా. నమ్మవలెను గదా అంటే అర్థం ఏంటి? ఖచ్చితం అన్నట్టు. నమ్మకపోతే కుదరదు కదా అన్నట్టు. నమ్మవలెను గదా అంటాడు. 100% నువ్వు నమ్మాల్సిందే. నువ్వు నమ్మితే నీకు మోసం జరగదు. హల్లెలూయా. నువ్వు నమ్మితే నీకు అన్యాయం జరగదు. నీ నమ్మకం దేవునికి ఇష్టమైనదైతే ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. 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 నీ విశ్వాసం, నీ నమ్మకం బలమైనదై ఉన్నప్పుడే దేవుడు నీ ఎడల కృప చూపిస్తాడు. నీ విశ్వాసం పరిపూర్ణమైనదై ఉన్నప్పుడే. అందుకే యేసు ప్రభు దగ్గరికి రాగానే ఇక్కడ ఏం తాయితలు కట్టి ఇయ్యం మేము. ఏదైనా సాంబ్రాన్ని ఇచ్చి మీ ఇంట్లో పొగేసుకో అని ఇయ్యను. లేకపోతే నిమ్మకాయలు తీసుకొని మీ ఇంటి ముందట కట్టుకో. అమ్మా, ఓ 2 నిమ్మకాయలు, ఇంకొక 2 ఎండుమిరపకాయలు ఒక దారాన్ని గుచ్చి నీకు ఇచ్చి
ఒక 1000 రూపాయలు ఇవ్వమ్మా, ఇది నీ ఇంటికి కట్టుకుంటే ఏ దిష్టి నీ ఇంటికి తాకదు. లేకపోతే బూడిద గుమ్మడికాయ, అమ్మా బూడిద గుమ్మడికాయ ఉందా? బూడిద గుమ్మడికాయ మంచిగా నీ ఇంటి ముందట కట్టుకో అమ్మా అని చెప్తున్నామా? నేను ఏమి నమ్ముతున్నానో అదే మీకు చెప్తున్నాను. హల్లెలూయా. నేనేమైనా తాయెత్తం నమ్ముతున్నానా, లేకపోతే ఏమైనా సాంబ్రాన్ని నమ్ముతున్నానా, లేకపోతే నిమ్మకాయలు నమ్ముకుంటున్నా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పేరు చెప్పి కూడా చాలామంది నూనె సీసాలు అమ్ముకుంటారు, ఖర్చీపులు అమ్ముకుంటారు. దేవుని నామమున ఏది కూడా అమ్మకూడదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి నువ్వు నమ్మితేనే నీ కొరకు దేవుడు కార్యం చేస్తాడు. నీ నమ్మకం చలనం లేనిదై ఉండాలి. ఆయన దగ్గరకు ఉత్తగానే వచ్చి పోవుడు కాదు. పక్కన వాళ్ళతో చెప్పండి, దేవుని దగ్గరికి ఉత్తగానే వచ్చి పోవుడు కాదు, ఊరికనే వచ్చి పోవుడు కాదు. చెప్పండి, పక్కన వాళ్ళతో చెప్పండి. దేవుని దగ్గరికి ఉత్తగానే వచ్చి పోవుడు కాదు. చూసినావా? ఉత్తగానే వచ్చిపోతే ఏమవుతుంది? నీకు ఏం రాదు. దేవుని సన్నిధికి ఉత్తగానే ఇట్లా వచ్చి కూర్చొని కాసేపు వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. ఆయన ఇక్కడ ఉన్నాడని, హల్లెలూయా, ఆయన నీ ప్రార్థన వింటున్నాడని. నువ్వు లేటుగా వస్తున్నావా, ముందే వస్తున్నావా, ఆయన చూస్తున్నాడని. హల్లెలూయా. చూసినావా? దేవుని మందిరానికి లేటుగా రావద్దు. ఎందుకు? ఎవరు చూస్తున్నారు? అయ్యగారు మన అయ్యగారు ఏమన్నాడు, ఎన్ని గంటలకు వచ్చినా ఏం పర్వాలేదంటే నీ ఇష్టం, నువ్వు ఎప్పుడొస్తే నాకేంది. నువ్వు 2 గంటలకు వస్తావో 1 గంటకు వస్తావో ప్రార్థన అయిపోయినాక వస్తావో నీ ఇష్టం, నువ్వు ఎప్పుడైనా రావచ్చు. కానీ నువ్వు వచ్చేది ఎవరు చూస్తారట? నువ్వు కరెక్ట్ టైంకు, ప్రారంభించే టైంకు వస్తున్నావా లేదా ఎవరు చూస్తున్నారట? దేవుడు చూస్తున్నాడు. నీ హృదయం ఏమైనదో, నీ హృదయం ఎలా ఉందో, నీ సమర్పణ ఎలా ఉందో, నీ ప్రార్థన ఎలా ఉందో, నీ ఉపవాసం ఎలా ఉందో, నీ జీవితం ఎలా ఉందో దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఉన్నాడని, ఆయనకు నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆయన వింటాడని నువ్వు మనసారా నమ్మాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనుషుల మాట నమ్మకు, దేవుని మాట నమ్ము. మనుషుల మీద ఆధారపడకు, దేవుని మీద ఆధారపడు. నీకెప్పుడు కూడా నష్టం జరగదు. దేవుని మీద ఆధారపడితే నీకు నష్టం జరుగుతుందా? జరగదు. దేవుని మీద ఆధారపడితే నీకు 100% మేలే జరుగుతుంది, కానీ నష్టం జరగదు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మాలి. నమ్మి ప్రతిరోజు దేవునికి నీ ప్రార్థనలు విన్నపములన్నీ తెలియజేయాలి. దేవునికి ప్రతిరోజు నువ్వు మొరపెట్టి దేవునికి తెలియజేయాలి. జవాబు దేవుడు ఇచ్చేంత వరకు. హల్లెలూయా. ఇవాళ నేను ప్రార్థన చేసిన, ఇవాళ చేసింది మళ్ళీ నేను రేపు చేయను అంటే వీల్లేదు. అట్లా కాదు. నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు నువ్వు దేవుణ్ణి అడుగుతూనే ఉండాలి. ఎందుకంటే ఇవాళ చేసిన ప్రార్థన వింటూనే ఉన్నాడు, రేపు చేసిన ప్రార్థన వింటూనే ఉన్నాడు, ఇంకా వచ్చే సంవత్సరం వరకు నువ్వు చేసే ప్రార్థన కూడా ప్రతిరోజు వింటూనే ఉన్నాడు. ఆయన సమయం వచ్చినప్పుడు జవాబిస్తాడు. హల్లెలూయా. సరి అయిన సమయంలో. ఎప్పుడటమ్మా? అమ్మ ఎప్పుడు చెప్పండి? సరైన సమయంలో నీకు మేలు కలుగుతుంది అనే సమయంలో.
నీకు నష్టం కలగకుండా నీకు మేలు జరుగుతుందనే సమయంలో దేవుడు అద్భుతం జరిగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి బాగా గుర్తుపెట్టుకో, ఒక్కరోజు ప్రార్థన చేయగానే నేను ఎన్ని గంటలు ఏడిచి ప్రార్థన చేసినా కూడా దేవునికి కనికరం ముట్టలేదు, దేవుడు నా ప్రార్థన వినలేదంటే నువ్వు తెలివి తక్కువనివి లేదా తెలివి తక్కువ దాని. ఎందుకు? నీ ప్రార్థన ఆయన విన్నడు. ఎన్ని గంటలు చేసినవో ఆయన విన్నడు, ఎంతసేపు ఏడ్చినవో ఆయన విన్నడు, ఎన్నిసార్లు ఉపవాసం ఉండి దేవుని ప్రార్థిస్తున్నావో ఆయన చూస్తూనే ఉన్నాడు. కానీ ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన సమయం వచ్చినప్పుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. దేవుడు నీకు నచ్చినట్లు ఉండాలంటే అది మాత్రం కుదరదు. హల్లెలూయా. దేవునికి నచ్చినట్లు నువ్వు ఉంటున్నావా? దేవునికి నచ్చినట్లు నువ్వు ఉంటేనే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడుతుంది. నీ ప్రార్థన దేవుడు వింటాడు. అట్లని అవిశ్వాసుల యొక్క ప్రార్థన దేవుడు వినట్లేదా? అవిశ్వాసుల ప్రార్థన, అల్ప విశ్వాసుల ప్రార్థన కూడా దేవుడు వింటున్నాడు. కానీ జవాబు ఎందుకు రావడం లేదంటే వాళ్ళు అల్ప విశ్వాసులు కాబట్టి, వాళ్ళు అవిశ్వాసులు కాబట్టి. నీ ప్రార్థనకు జవాబు రావాలంటే ఖచ్చితమైన విశ్వాసంతో ప్రార్థన చేయి. అయ్యా నేను ఎంతకని నమ్మాలంటే పొందుకునే వరకు నమ్ము. పక్కన వాళ్ళతో చెప్పండి, ఎంతకని నమ్మాలి? నేను ఎంతకని నమ్మాలి? నేను ఎంతకని ప్రార్థన చేయాలి అనండి. ఎంతకని ప్రార్థన చేయాలి? పొందుకునేంత వరకు చెయ్యి. హల్లెలూయా. ఎప్పటి వరకు చేయాలటమ్మా? నువ్వు అడిగింది పొందుకునేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎడతెగక ప్రార్థన, విడువక ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవుడు ఏంది అసలు మాట్లాడట్లేదు? దేవుడు ఎందుకు జవాబు ఇవ్వట్లేదు? దేవుడు ఎందుకు దర్శనం ఇవ్వట్లేదు? దేవుడు ఎందుకు స్వరం వినిపించట్లేదని దేవుని మీద మనసు ఇరిగిపోయిందా? నువ్వు ఫెయిల్ అయిపోయినట్టే. దేవుని మీద మనసు ఇరిగిపోయిందంటే నువ్వేమైపోయినట్టు? చాలామంది దేవుని మందిరానికి వచ్చి యేసుప్రభునే నమ్ముకుంటామని చెప్పి మధ్యలోనే వెళ్ళిపోయేటోళ్ళు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు ఎందుకు మధ్యలో వెళ్ళిపోతారంటే వాళ్ళు దేవుని పరిపూర్ణంగా తెలుసుకోలేక, ఓపిక లేక, దేవుని స్వరం వినలేక, దేవుని హృదయపూర్వకంగా నమ్మక, కొద్ది రోజులే నమ్మి మధ్యలోనే నశించిపోతారట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అట్లా కాదు. ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన ఖచ్చితంగా ఉన్నాడు, నా ప్రార్థన వింటున్నాడు, నా ప్రార్థనకు జవాబిస్తాడు అని మనసారా నమ్మి నువ్వు వచ్చినట్లయితే ప్రభు అంటాడు, నా నామమున మీరు నన్ను ఏమడిగినా నేను చేస్తా అంటాడు. హల్లెలూయా. ఆయన నామమున మనం ఏమడిగినా కూడా ఏం చేస్తాడట? ఆయన చేస్తా అంటాడు. ఆయన ఎద్దకు వచ్చినప్పుడు ఆయన నామమున నువ్వు ఏదడిగినా ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ మోకరించండి. ప్రభువా నా ప్రార్థన ఆలకించు. నువ్వు ఉన్నావని నేను నమ్ముచున్నాను. హేబేలు వలె నేను నమ్ముచున్నాను. హానోకు వలె నేను నమ్ముచున్నాను. నా నమ్మకం బలమైనదై ఉండులాగున కృప చూపించు ప్రభువా. విశ్వాసం అనే వరం నాకు దయచేయి తండ్రి. నా విశ్వాసం, నా నమ్మకం బలమైనదై ఉండి నేను కోరిందల్లా నీ నుండి పొందుకునే భాగ్యం నాకు దయచేయి. ప్రియమైన దేవుని బిడ్డ, నీ విశ్వాసం బలమైనదైతే, నీ విశ్వాసం దేవుణ్ణి సంతోషపెట్టేదైతే
ఖచ్చితంగా నువ్వు కోరుకున్నది దేవుడు ఇస్తాడు. నీ విశ్వాసం బలమైనదై ఉండాలి. హేబేలు వలె నువ్వు నమ్మాలి. హానోకు వలె నువ్వు దేవునితో నడవాలి. మనసారా నువ్వు నమ్మినప్పుడు దేవుడిచ్చే ప్రతి మేలు నువ్వు పొందుకోగలుగుతావు. హృదయపూర్వకంగా నువ్వు నమ్మినప్పుడు దేవుడిచ్చే ప్రతి కార్యం, దేవుడు చేసే ప్రతి మేలు నీకు ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు నమ్మితే చాలు. నీ నమ్మకం చొప్పున దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వశక్తి గల దేవ, జీవంగల మా తండ్రి, ఈ పరిశుద్ధ దినమున నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. ఈ సకల భూమండలాన్ని కేవలం నీ మాట ద్వారా సృష్టించావు. కనిపించేవి అన్నీ కూడా అవి మనుషుల చేతుల పనులు కాదు, కానీ నీ వాక్కు ద్వారా నువ్వు సృజించావు. వాటంతటవే భూమి మీద ఏవి కూడా సంభవించలేదు, కానీ నీ మాట ద్వారా ఈ లోకాన్ని నువ్వు సృజించావు. కాబట్టి సృష్టికర్తమైన నీ వద్దకు మేము వచ్చేటప్పుడు నువ్వు ఉన్నావని, మా ప్రార్థనలకు జవాబు ఇస్తావని మనసారా నమ్మి వచ్చే భాగ్యం దయచేయి. నీ వద్దకు వచ్చేవాళ్ళు నీ మీద నమ్మకం ఒకవేళ ఉంచకపోతే, అటువంటి వాళ్ళని నేను ఇష్టపడను, అటువంటి వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు అని నీ వాక్యంలో రాయబడింది. ప్రభువా, నిన్ను మనసారా నమ్మి నీ ద్వారా మేము ప్రేమింపబడాలి, కానీ అవిశ్వాసముతో నీ ప్రేమకు మేము దూరం అయిపోకూడదు ప్రభువా. అపనమ్మకంతో నువ్వు ఇచ్చే మేలులు పొందుకోకుండా వెనకబడే పరిస్థితి మాకు రావద్దు ప్రభువా. అపనమ్మకంతో, అవిశ్వాసంతో నువ్వు చేసే కార్యాలను పొందుకోకుండా వెనకబడే స్థితి మాకు రావద్దు ప్రభువా. నీ వద్దకు వచ్చేటప్పుడు, నీ మాట వినేటప్పుడు నువ్వు ఉన్నావని, నువ్వు ఫలం దయచేస్తావని, నువ్వు తప్పకుండా మాట్లాడతావని, జవాబిస్తావని మనసారా నమ్మి మేము మేలులను పొందుకునే భాగ్యం దయచేయండి ప్రభువా. ఈ దినం మీ పరిశుద్ధ వాక్కు ద్వారా మమ్మను దర్శించినందుకు, మాతో మాట్లాడినందుకు వందనాలు. విన్న వాక్యం అపవాది దృష్టిలో ఎత్తుకొని పోకుండా ప్రతి ఒక్కరూ మనసారా నమ్మి ఆ వాక్యాన్ని గుర్తుపెట్టుకొని ఆ వాక్యానుసారంగా జీవించి నీ కృప పొందుకునే భాగ్యం ప్రతి ఒక్క బిడ్డకు దయచేసి మీరే మహిమ పొందుమని యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.